మీరు చూస్తున్న ఈ ట్యుటోరియల్ వీడియోలో డౌన్ స్టెప్స్ కోసమైతే నేర్పించబడుతుంది. సో ఈ వీడియోలోని కనిపిస్తున్న డౌన్ స్టెప్స్ని నీ ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు లేదా లెగ్ పెయిన్స్ ఉన్నవాళ్ళు లేదా లెగ్ ఇంజ్యూరీస్ ఉన్నవాళ్ళు అయితే మాత్రం దయచేసి ప్రయత్నించవద్దు. సో చూసుకొని ప్రాక్టీస్ చేయండి. నమస్తే అందరికీ, నానితో డాన్స్ ఛానల్కి థ్యాంక్ యూ సో మచ్ గైస్. ప్రీవియస్ వీడియోస్ని చాలామంది చెక్అవుట్ చేసి బాగా సపోర్ట్ చేసినందుకు, అలానే సబ్స్క్రైబ్ చేసుకున్నారు కొంతమంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్. మెజారిటీ ఆఫ్ పీపుల్ చాలామంది ఎపిసోడ్ 4 అయితే బాగా చెక్అవుట్ చేయడం జరిగింది. సో ఇప్పుడైతే మీకు తెలిసింది ఆల్రెడీ ఒక సాంగ్ అయితే బాగా వైరల్ అవుతుంది. సో వైరల్ బయ్యర్ ఈ సాంగ్ అయితే చాలా బాగా ట్రెండింగ్లో అయితే ఉంది కదా. సో అందులో ఒక సిగ్నేచర్ అయితే మాత్రం చాలా వైరల్ అవుతుంది. కొంచెం బాగా ప్రొఫెషనల్ ట్రైన్డ్ డాన్సర్స్ అయితే మాత్రం ఆ మూమెంట్స్ చేయగలరు. కొంచెం హార్డ్ స్టెప్ మీకు తెలిసిందే. సో బిగినర్స్ అనేవాళ్ళు చేయలేకపోవచ్చు ఆ స్టెప్ని. చాలామంది ట్రై చేద్దాం అనుకుంటారు కానీ ఆ ఫ్లోర్ మూమెంట్స్ ఎలా చేయాలనేది వాళ్ళు కొంచెం ఐడియా ఉండదు. సో ఆ స్టెప్ అయితే ఇప్పుడు నేను ఈ వీడియోలో అయితే నేర్పించలేకపోతున్నా. సో బిగినర్స్ అనేవాళ్ళు అలాంటి డౌన్ స్టెప్స్ చేయడం కష్టం కాబట్టి మీకు అర్థమయ్యేలాగా ఒక మంచి బేసిక్ మూవ్స్తో పాటు కొంచెం లిటిల్ హార్డ్ స్టెప్స్ని అయితే మాత్రం మీకు ఇప్పుడు ఈ వీడియోలో చెప్పడం జరుగుతుంది, మీకు నేర్పించడం జరుగుతుంది. సో ఇప్పుడైతే ఒక 4 డిఫరెంట్ స్టెప్స్ని మీకు నేర్పిస్తాను. మీరు అవి చూసుకుంటే మీరు కూడా ట్రైన్డ్ అవ్వచ్చు. డౌన్ స్టెప్స్ని కూడా మీరు ఫ్యూచర్లోని ఈ వీడియో ఫాలో అయితే మాత్రం డెఫినెట్లీ మీరు కూడా మిగతా వాళ్ళలాగా మంచి ప్రొఫెషనల్ డాన్సర్ లాగా ట్రైన్డ్ అయిన పర్సన్ లాగా డాన్స్ చేయగలుగుతారు. ఇలాంటి ఇంట్రెస్టింగ్ కంటెంట్ నేను తప్పకుండా ఫ్యూచర్లో కూడా అప్లోడ్ చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్ చూస్తున్నందుకు, ఇలాగా సపోర్ట్ చేస్తున్నందుకు. ప్లీజ్ లైక్ చేసి ఈ వీడియోని అయితే చూడండి. ఇక టాపిక్లోకి అయితే వెళ్దాం. లెట్స్ గో. సో ఓకే, ఫస్ట్ మీరు ఇలా ప్రాక్టీస్ చేసేటప్పుడు మీ లెగ్స్ని బాగా కమాండ్ చేయండి. మొత్తం మీ బాడీ వెయిట్ మొత్తం మీ లెగ్స్ మీద ఉంటుంది కాబట్టి కేర్ఫుల్గా సో ఈ వార్మప్ అనేది ట్రై చేయండి. ఫస్ట్ నేను ఇది చేస్తున్నాను చూసారా, ఒకసారి ఇది స్లోగా ప్రాక్టీస్ చేయండి, హెవీగా అక్కర్లేదు. సో ఎందుకు చెప్తున్నానంటే తర్వాత నేను చేసి చూపించే స్టెప్స్ చూస్తారు కదా, మీరు కూడా ట్రై చేస్తే అప్పుడు మీకు అర్థమవుతుంది నేను ఇప్పుడు ఎందుకు ఇది చేయమన్నాను అన్నది. స్లోగా ఈ సిటప్స్ అనేది బాగా ప్రాక్టీస్ చేయండి, బాడీని బాగా కమాండ్ చేయండి అండ్ లెగ్స్ని బాగా స్ట్రెచ్ చేసుకోండి చేసేటప్పుడు. ఎందుకంటే మొత్తం బాడీ వెయిట్ మొత్తం మీ లెగ్స్ మీదకి వెళ్తుంది కాబట్టి. సో బీ కేర్ఫుల్. సో స్లోగా ఫస్ట్ ఈ వార్మప్స్ మొత్తం అన్నీ చేసుకోండి, లెగ్స్ని ఫుల్గా ప్రిపేర్ చేసుకొని పెట్టుకోండి. సో తర్వాత మీరు అన్నీ చేయొచ్చు. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే ఎవ్రీ సెట్ ఫాస్ట్గా ట్రై చేయొద్దు, స్లోగా ట్రై చేయండి. ఆటోమేటిక్లీ మీకు అర్థమవుతుంది సో ఫాస్ట్గా రియాక్ట్ అవ్వాలా స్లోగా రియాక్ట్ అవ్వాలన్నది. మీరు కావాలనుకుంటే రైట్ సైడ్ అయినా ట్రై చేయొచ్చు, లెఫ్ట్ సైడ్ అయినా ట్రై చేయొచ్చు, మీ ఇష్టం బట్టి. ఓకే, మొదటి స్టెప్ అయితే స్టార్ట్ చేద్దాము. సో ఇలాగ కూర్చోవాలి, మీ రైట్ కానీ ఆర్ మీ లెఫ్ట్ సైడ్ కానీ. సో మీకు ఎలా వస్తుందో అటువైపు మీరు చూసుకుంటూ స్టార్ట్ చేయొచ్చు, అది మీ ఇష్టం. సో ఇప్పుడైతే నేను మీకు ఇటువైపు చేసి చూపిస్తున్నాను. దీనికి ఎలా అంటే సో ఫస్ట్ ఇలా కూర్చోవడం రావాలి. సో ఇది చాలా చాలా ఇంపార్టెంట్ ఫ్లోర్ మూమెంట్స్ చేసేటప్పుడు. ఎప్పుడైనా సరే ఈ ప్లేస్మెంట్స్ చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మీ లెగ్స్ స్ట్రెంగ్త్ మొత్తం మీ టోస్ పైన అండ్ మీ ల్యాప్ అండ్ మీ నీస్ పైన ఉంటుంది కాబట్టి సో నీ మూమెంట్స్ చాలా చాలా జాగ్రత్త. సో నీస్ని ఫాస్ట్గా అలా డౌన్ చేయడం కానీ ఇలా పడిపోవడం కానీ అలా చేయొద్దు. సో స్లోగా మీ లెగ్స్ని కమాండ్ చేయండి అండ్ మీ అప్పర్ బాడీని. మీ అప్పర్ బాడీ పొజిషన్ కూడా ఎలా అంటే మీ బ్యాక్ బోన్ ఇలా స్ట్రైట్గా పెట్టడానికి నేర్చుకోండి. లైక్ ఇలా స్ట్రైట్గా ఉండాలి ఆర్ ఇలా చిన్నగా బెండ్ అయినా పర్లే కానీ కంప్లీట్గా బాడీని కిందకి పెట్టకూడదు. దానివల్ల ఏమవుతుందంటే మీరు ఇలా పడిపోయే ఛాన్స్ ఉంటాయి. సో బీ కేర్ఫుల్. ఈ ప్లేస్మెంట్స్ చాలా చాలా ఇంపార్టెంట్. అండ్ వన్ మోర్ థింగ్, మీకు లెగ్స్ ఇలా ఓపెన్ చేసేటప్పుడు కిందకి వెళ్తారు కదా. సో ఈ నార్మల్ పొజిషన్ నుంచి ఇలా జంప్ తీసుకుని కిందకి వెళ్ళినప్పుడు మీ హీల్ పైన కూర్చోవడం రావాలి. కంప్లీట్లీ మీ హీల్ పైన కూర్చోవాలి. ఇలా పెట్టకూడదు నీస్ని, మీ లెగ్స్ కానీ మీ ల్యాబ్ కానీ మీ నీస్ని ఇలా పెట్టకూడదు, ఇలాగే రావాలి. అండ్ మీ హ్యాండ్స్ని ఇలా పెట్టండి. ఒక 10 సెకండ్స్ ఉండడానికి ట్రై చేయండి. 1 2 3 4 5 6 7 8 9 10. సో ఇలాగ బ్యాలెన్స్ చేశారు కదా. సో ఈ ప్లేస్మెంట్ ఇప్పుడు ఇక్కడ నుంచి ఇది ప్రాక్టీస్ చేసేటప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ లెగ్స్ని ఇలా తీసుకోండి అండ్ ఇటువైపు ఫేస్ చేయాలి. ఇది అవుట్ సైడ్ అండ్ ఆడియన్స్ సైడ్ కదా. సో ఇటువైపుకి అండ్ మీ లెగ్స్ని ఇలా హిట్ అవ్వాలి. అండ్ ఇలా హిట్ చేసినప్పుడు మీ బాడీ షేప్ ఇలా యారో షేప్లో రావాలి. 1 అగైన్ 2 ఇలా షేప్ రావాలి. సో ఏం చేస్తారంటే మీ హ్యాండ్స్ని ఇలా ఓపెన్ చేయాలి లైక్ దిస్ ఇలా. సో ఇప్పుడు ఇది ఎలా చేస్తారంటే బ్యాలెన్స్ చేయండి బాడీని ఫుల్గా.
1 2 అయ్యింది కదా, 3 4. ఈ లెగ్ని ఇలా పైకి లిఫ్ట్ చేస్తున్నారు కదా, బాడీని ఇలా లిఫ్ట్ అవుతున్నప్పుడు మీ లెగ్ని ఇలా హిట్ చేయాలి అండ్ మళ్ళీ ల్యాండ్ అవ్వాలి, మళ్ళీ హిట్ చేయాలి, ల్యాండ్ అవ్వాలి. సో ఇలా హిట్ చేసింది 2 సార్లు చేయాలి, ఇలా హిట్ చేసింది 2 సార్లు చేయాలి. 5 6 7 స్టార్ట్. 1 2 3 4. అర్థమైందా? సో మళ్ళీ చేసి చూపిస్తా చూడండి. 1 2 3 4. మళ్ళీ స్ట్రైట్గా రావడం ట్రై చేయండి. ఇక్కడి నుంచి మళ్ళీ 5 6 7 8. మళ్ళీ చేద్దాం. సో ఫాలో అప్ అవ్వండి, చూడండి. 5 6 7 స్టార్ట్. 1 2 3 4 5 6 7 8. మళ్ళీ ఇంకొకసారి ట్రై చేద్దాం. 5 6 7 స్టార్ట్. 1 2 3 4 5 6 7 8. కానీ మీ థైస్ చాలా జాగ్రత్త, లెగ్స్ మీద బాగా సపోర్ట్ తీసుకోండి చేసేటప్పుడు. ఇప్పుడు ఇంకొక స్టెప్ ట్రై చేద్దాము. ఒకసారి ఇది ఫాలో చేయండి. 1 ఇటువైపు స్ట్రెచ్ చేయాలి, తర్వాత ఇటువైపు స్ట్రెచ్ చేయాలి, తర్వాత డౌన్ చేసి క్లాప్ చేయాలి, హిట్ చేసి నార్మల్ అవ్వాలి, తర్వాత ఫస్ట్ 1, తర్వాత 2, తర్వాత 3 4, తర్వాత 5 6 7 8. సో 1 1 కౌంట్ తీసుకోండి. 1 2 3 4. మళ్ళీ చేద్దాం చూడండి. నేను ఏం చేస్తున్నాను ఒకసారి సరిగ్గా చూడండి. 1 ఓపెన్, 2 ఓపెన్, then go 3 open, 4 normal, 5 6 7 8. తర్వాత 1 2 3 4. దీన్ని ఇంకొంచెం స్పీడప్ చేద్దాం. 1 2 3 4 5 6 7 8. 1 2 3 4 5 6 7 8. ఇలా ప్రాక్టీస్ చేయాలి. దీన్ని స్పీడ్గా చేస్తే ఎలా ఉంటుందంటే ఇలా ఉంటుంది. సో చూడొచ్చు ఎలా చేశాను. సో ఇలాగా ప్రాక్టీస్ చేయండి. మోస్ట్లీ చూడడానికి సిమిలర్గా ఉంటాయి. లైక్ క్లాప్స్ కానీ, హిట్ చేయడం కానీ, స్ట్రెచ్ చేయడం కానీ అన్నీ కొన్ని సిమిలర్ స్టెప్స్ ఉంటాయి, కానీ ఇందులో వేరియేషన్స్ ఉంటాయి. మీరు అవి కూడా నోటీస్ చేయండి. సో ఆ వేరియేషన్స్ మీరు ప్రాక్టీస్ చేయడం వల్ల ఏమవుతుందంటే మీరు ఫ్లోర్ మూమెంట్స్ చేసినప్పుడు, ఆ డౌన్ స్టెప్స్ చేసినప్పుడు, లైక్ ఇలాంటి డౌన్ స్టెప్స్ చేసేటప్పుడు మీకు టెక్నిక్స్ అనేవి బాగా హ్యాబిట్ అవుతాయి. దాని ద్వారా మీరు ఫాస్ట్గా మూమెంట్ ఇవ్వగలరు, ఫాస్ట్గా ఫ్లోర్ మూమెంట్స్ కానీ, ఇలాంటి డౌన్ మూమెంట్స్ కానీ ఫాస్ట్గా రియాక్ట్ అవుతూ డ్యాన్స్ చేయగలరు. గుర్తుపెట్టుకోండి, ఇందులో కొన్ని రిపీటర్ స్టెప్స్ కనిపించవచ్చు, కానీ వాటిలో యూజ్ చేసే స్పీడ్ కానీ, టెక్నిక్స్ కానీ, కొరియోగ్రఫీ కానీ కొంచెం డిఫరెంట్గా కనిపిస్తుంది. సో అది మైండ్లో పెట్టుకోండి బాగా. ఇప్పుడు ఇంకొక స్టెప్ స్టార్ట్ చేద్దాం. సో ఈ స్టెప్ ఎలా అంటే మీ లెగ్ని స్ట్రెచ్ చేయండి బాగా. సో 1 ఇలా స్ట్రెచ్ చేశారు కదా, తర్వాత 2, తర్వాత 3 4. సో ఇక్కడ మళ్ళీ చూడొచ్చు నేను ఏం చేశాను అన్నది. సో డైరెక్ట్లీ ఫస్ట్ రైట్ సైడ్ 1 చేస్తారు, తర్వాత షిఫ్ట్ చేసి 2 చేస్తారు, తర్వాత 3 చేస్తారు, తర్వాత ఈ హ్యాండిల్ ఉంది కదా 4. మళ్ళీ చేసి చూపిస్తా చూడండి. ఓకే, సో వాచ్ కేర్ఫుల్. ఫస్ట్ 1. ఓకే, ఇక్కడ నుంచి మీ హ్యాండ్ స్ట్రెంత్ తీసుకొని ఈ లెగ్ ఉంది కదా, ఈ లెగ్ని ఇటువైపు షిఫ్ట్ చేయాలి. అంటే ఈ లెగ్ నుంచి ఈ లెగ్కి షిఫ్ట్ అవ్వాలి. ఓకే, 2, నెక్స్ట్ గో 3. అయిన వెంటనే ఈ హ్యాండ్ ఉంది కదా 4. ఓకే, ఇప్పుడు దీన్ని స్పీడప్ చేద్దాం. లుక్, 1 2 3 4. తర్వాత ఇటువైపు టర్న్ అవుతారు. 5 6 7 8. అర్థమైందా? ఒకసారి మళ్ళీ చేస్తా చూడండి. 5 6 7 స్టార్ట్. 1 2 3 4 5 6 7 8. అలా. సో ఈ స్టెప్ మీరు స్టార్ట్ చేయాలంటే ఫస్ట్ మీరు రైట్ సైడ్ అలా బెండ్ అవ్వాలి.
సో ఇలాగా ఫస్ట్ అయితే ఇలా బెండ్ అవ్వాలి. సో ఫస్ట్ రైట్ సైడ్ చేశారు కదా, అండ్ తర్వాత లెఫ్ట్ ఇలా బెండ్ అవుతారు. అండ్ దీని తర్వాత ఇటు నుంచి మీ లెగ్ని ఇలా కిక్ చేస్తారు. అండ్ తర్వాత మళ్ళీ ఇలా బ్యాక్కి రావాలి. ఓకే, మళ్ళీ ఒకసారి చెక్ చేయండి. ఫస్ట్ రైట్ సైడ్ చేస్తారు, దాని తర్వాత లెఫ్ట్ సైడ్ ఇలా వస్తారు, తర్వాత మీ రైట్ లెగ్ని కిక్ చేసి ఇలా ల్యాండ్ అవుతారు. సరిగ్గా కూర్చోండి, మీ లెగ్స్ పైన చూసుకోండి కరెక్ట్గా, మీ టోస్ మీద సరిగ్గా ఇలా రావాలి అండ్ ఇలా కూర్చోవాలి. అండ్ దీని తర్వాత మీ రైట్ లెగ్ని ఇలా క్లాప్ చేయండి ఇన్సైడ్, తర్వాత మీ లెఫ్ట్ లెగ్ని క్లాప్ చేసి ఇలా రావాలి. దీని తర్వాత మీ రైట్ సైడ్ ఇలా స్ట్రెచ్ చేస్తారు, మళ్ళీ ఇలాగా డౌన్ అవుతారు. దీని తర్వాత స్ట్రెచ్, ఇలా స్ట్రెచ్ చేసినప్పుడు మీ లెగ్ ఇది హీల్ రావాలి అండ్ ఇది టో రావాలి. ఒకవేళ ఇది మీరు టో చేయలేకపోతున్నారు అనుకోండి, దీన్ని నార్మల్గా పెట్టండి లెగ్ని, అండ్ ఈ లెగ్ని ఇలా హీల్ మీద తీసుకోనండి. అండ్ హ్యాండ్స్ ఇలా పైకి రావాలి అండ్ మళ్ళీ బ్యాక్ టు నార్మల్ ఇక్కడికి రావాలి ఇలాగా. సో ఇది ఇప్పుడు స్లోగా ట్రై చేద్దాం. ఓకే, ఫస్ట్ గో 1, తర్వాత 2, తర్వాత 3, 4, 5, 6, 7, 8. ఇప్పుడు దీన్ని ఇంకొంచెం స్లోగా మీకు చేసి చూపిస్తా చూడండి. 1, 2, 3, 4, 5, 6, 7, 8. అర్థమైందా? ఫస్ట్ గో 1, 2, 3, 4, 5, 6, 7, 8. మీరు స్టార్ట్ చేయాలనుకుంటే రైట్ అయినా చేయొచ్చు, లెఫ్ట్ అయినా చేయొచ్చు. కానీ ఇంపార్టెంట్ థింగ్, మీ లెగ్స్ ఇలా కిందకి బెండ్ అవ్వాలి, తర్వాత ఇటువైపు బెండ్ అవ్వాలి, తర్వాత ఇలా కిక్ చేయాలి, తర్వాత ఇలా కూర్చోవాలి, అండ్ తర్వాత క్లాప్ చేసి మళ్ళీ ఇంకొక వైపు కూడా క్లాప్ చేసి, తర్వాత ఇలా స్ట్రెచ్ చేసి మళ్ళీ కిందకి రావాలి, పైకి రావాలి, మళ్ళీ కిందకి రావాలి. సో ఇప్పుడు దీన్ని ఫాస్ట్గా చేసి చూద్దాం. ఓకే, 1, 2, 3, 4, 5, 6, 7, 8. ఎవరైనా సరే ఛానల్ కొత్తగా వచ్చి ఉండండి వాళ్ళు తప్పకుండా ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మన ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. డాన్స్ అంటే ఇష్టపడే ప్రతి ఒక్కరికి ఈ వీడియోని షేర్ చేయండి తప్పకుండా. సో ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మన ఫ్రెండ్స్ అందరూ షేర్ చేయండి. నాకు చేసే చిన్న సహాయం ఇది ఒకటే, ఎందుకంటే నేను గ్రో అవ్వాలన్నా సరే, ఇలాంటి మంచి మంచి వీడియోస్ తేవాలన్నా సరే మీరు ఇలా సపోర్ట్ చేస్తేనే నాకు ఒక బూస్టప్ అనేది వస్తుంది. సో సెల్ఫ్ ప్రాక్టీస్ చేసుకుంటూ మంచి ఇలాంటి మంచి వీడియోస్ని నేను ఫ్యూచర్లో ప్లాన్ చేయగలను. ఓకే, నన్ను ఇంత బాగా సపోర్ట్ చేస్తున్నారు కదా, సో వీళ్ళ కోసం ఇంకొంచెం బెటర్ వీడియో తీసుకొని రావాలని చెప్పేసి నాకు ఒక బూస్టప్ అనేది వస్తుంది. ఇప్పుడు మీరు నేర్చుకున్న ఈ 4 డిఫరెంట్ టైప్ ఆఫ్ డౌన్ స్టెప్స్ అన్ని మీరు ఒకటే మ్యూజిక్కి డిఫరెంట్గా ట్రై చేయొచ్చు, అంటే డిఫరెంట్ కొరియోగ్రఫీస్ మనం చేసుకోగలం. ఫస్ట్ థింగ్ మనం ఏంటంటే ఈ టెక్నిక్స్ని ఫాలో అవ్వాలి. సో ఈ 4 మీకు నేర్పించాను కదా, అందులో మీరు ఏదో ఒక కొత్త స్టెప్ కానీ, కొత్త డౌన్ స్టెప్ కానీ, లేకపోతే లెగ్ని ఎలా కిక్ చేయొచ్చు, లెగ్ని ఎలాగా స్ట్రెచ్ చేస్తూ మన మూమెంట్ చేయొచ్చు అనేది మీరు నేర్చుకుని ఉండుంటారు. మీరు అందులో నోటీస్ చేస్తే ఒకటి కొంచెం హార్డ్ ఉంది, ఇంకోటి దాంతో కంపేర్ చేస్తే ఇంకా కొంచెం స్లోగా ఉన్నది, అండ్ ఇంకొకటి చూసుకుంటే అది ఇంకా కంప్లీట్గా డిఫరెంట్, ఇంకా స్లోగా ఉండొచ్చు. అందులో మనం ఒక స్టెప్ని 4 టైమ్స్ యూస్ చేస్తున్నామా, 3 టైమ్స్ యూస్ చేస్తున్నామా అన్నది కూడా మీరు ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఎగ్జాంపుల్కి ఇందాల మనం చేసిన ఈ కిందన స్టెప్ మీరు అబ్జర్వ్ చేస్తే లెగ్ మూమెంట్ అనేది 3 టైమ్స్ రిపీట్ చేసి 4th కౌంట్కి హిట్ చేసాము. అప్పుడు ఏమైంది, లెగ్ మూమెంట్ అనేది మనం 3 టైమ్స్ చేయడం వల్ల సేమ్ స్టెప్ కాబట్టి 4th దానికి హిట్ చేయడం వల్ల ఓకే ఇదంతా హార్డ్ కాదన్నట్టుగా మీకు ఒక ఫీలింగ్ అనేది స్టార్ట్ అవుతుంది. అండ్ మిగతా చూసుకుంటే అలా లేవు కదా, ఒక స్టెప్ ఇలా చేసాము, ఒక స్టెప్ ఇలా చేసి ఇలా కిక్ చేసిన తర్వాత ఇలా హిట్ చేసాము. అబ్జర్వ్ చేయొచ్చు మీరు అలాంటి డిఫరెంట్ స్టెప్స్. సో ఇవి టెక్నిక్స్ అనమాట. మీరు డౌన్ స్టెప్స్ చేసేటప్పుడు ఎప్పుడైనా సరే ఇలా కూర్చోవడం కానీ, ఇలా లిఫ్ట్ అయి కిక్ చేయడం కానీ చాలా ఇంపార్టెంట్. మీ బాడీని, మెయిన్ మీ లోవర్ బాడీని ఎంత బాగా కమెంట్ చేస్తున్నారనేది చాలా ఇంపార్టెంట్. అది మైండ్లో పెట్టుకోండి. ఐ హోప్ మీకు ఒక క్లారిటీ వచ్చింది అనుకుంటున్నాను ఈ వీడియో ద్వారా. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఇంతవరకు ఈ వీడియోని చూసి ఫుల్గా సపోర్ట్ చేసినందుకు. థ్యాంక్స్ అ లాట్. ఇంకుంటాను. పీస్ అవుట్. బాయ్.